అదిగో 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 అది అది ఇప్పుడైతే వీడియో తీస్తున్నా మాకు ఆల్రెడీ స్వీట్ తింటానే ఉంది. ఇంతవరకు చూపించదు అనుకున్నా, బట్ పర్వాలే, నాకన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇట్స్ ఓకే, ఇప్పుడు కన్నా బుద్ధి వస్తుంది. కమ్ ఆన్ అక్క, నీది నా సేమ్ పాయింట్స్ లో డిఫరెన్స్ లేదక్క. అలా ఎలా ఇంకొకసారి చూడు. నేను కొన్ని వీడియోస్ చెప్పాను, మోటివేషనల్ వీడియోని అనుకోండి. మనకు ఉండే 24 hours లో మనం జస్ట్ 3% యూజ్ చేస్తే, నిన్న మొన్న చూసుకుంటే 88 ఉంది, బట్ ఎలా తగ్గినా నాకు తెలియదు. అడిగినావు, నువ్వు ఎక్కువ స్ట్రెస్ తీసుకోకు, ఎంత తగ్గుతావు చూసుకోకు. 1 kg తగ్గకపోయినా ప్రాబ్లం లేదు, బట్ కన్సిస్టెన్సీ అనేది ఇంపార్టెంట్. సో నిఖితా వెయిట్ చూస్తున్నాము, భయపడకండి, మిషన్ పగిలిపోతుందేమో, జాగ్రత్త. సో హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ వీడియోలో మీకు చెప్పాం కదా మా వెయిట్స్ ని కూడా డిస్ప్లే చేస్తాం. సో నిజంగా తగ్గుతున్నామా, మేము చేసే ఈ ఎక్స్పెరిమెంట్ అసలు వర్కౌట్ అవుతుందా లేదా అనేది మనం అదిగో 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 అది అది ఇప్పుడైతే వీడియో తీస్తున్నా మాకు ఆల్రెడీ స్వీట్ తింటానే ఉంది. చెప్పినా కదా ఫ్రెండ్స్, డిసిప్లిన్ లేదని. ఇప్పుడే వెయిట్ కన్సిస్టెన్సీ అని మాట్లాడినావు కదా, ఏమైందక్క? ఇప్పుడే కదక్క చెక్ చేసుకుంటుంది. ఇదొక్కటే సార్, సార్ సార్ ఆ మాత్రం భయం ఉండదు సాయి గారు. సో ఓకే, ఏదున్నా సరే ఈ రోజే లాస్ట్, జస్ట్ ట్రై చేద్దాం. నేనేమంటున్నా అంటే, లైక్ ఒక్కసారి ఫెయిల్ అవుదాం, 1 week 2 weeks ఫెయిల్ అవుదాం, బట్ ఫెయిల్ అవుతున్నాం అని చెప్పి మొత్తానికి పక్కన పెట్టకుండా మళ్ళీ మెల్లమెల్లగా కన్సిస్టెన్సీ పెంచుకుంటూ, ఎందుకంటే ఇది ఎవరి కోసం మనం చేయట్లేదు, మన సెల్ఫ్ కోసం మనం చేస్తున్నాము. నేను కొన్ని వీడియోస్ చెప్పాను, మోటివేషనల్ వీడియోని అనుకోండి. మనకు ఉండే 24 hours లో మనం జస్ట్ 3% యూజ్ చేస్తే, అంటే ఎంత అవుతుంది? 24కి 3%, సమ్ 1 hour 45 minutes అనుకుంటా, మేబీ తప్పు అయిండొచ్చు, బట్ పక్కా 1 hour అయితే ఉంటుంది. ఆ 1 hour కూడా మన బాడీ మీద మనం స్పెండ్ చేయకపోతే అది వేస్ట్. మీరు కూడా ఇప్పుడే స్టార్ట్ చేయండి, స్లోగా స్టార్ట్ చేయండి. ఫస్ట్ డేనే 10,000 steps వేయాల్సిన అవసరం లేదు. డైలీ 1000 steps, 1500, 2000, 500, అలా 500 పెంచుకుంటూ స్టార్ట్ చేయండి. బట్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. అండ్ ప్లీజ్, మేము కూడా మెయింటైన్ చేయాలని అనుకుంటున్నాము, మీ సపోర్ట్ కావాలి. మీరు కూడా మా కోసం ప్రే చేయండి, మీ సెల్ఫ్ హెల్త్ కోసం కూడా ప్రే చేయండి. సో ఇప్పుడు నా వెయిట్ అనేది చూద్దాము. నెక్స్ట్ 1 week తర్వాత కానీ 10 days తర్వాత కానీ నెక్స్ట్ వీడియోస్లో నిజంగా తగ్గుతున్నామా లేదా, అసలు మేము ఏం చేసాము, ఫాలో అయ్యామా లేదా, షుగర్ అనేది కంప్లీట్గా కట్ చేద్దాం అనుకుంటున్నాము, బట్ అది పాసిబుల్ అవుతుందా అవ్వదా, బయట ఆఫీస్కి వెళ్ళినప్పుడు, ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కంట్రోల్లో ఉంటుందా లేదా, ఎవ్రీథింగ్ ఏదైనా సరే జెన్యున్గా డిస్కస్ చేద్దాము. సో వెయిట్ చూద్దాం. ఇప్పుడు 82.6. సో నా వెయిట్ 82.6 ఉంది. ఇంకా వేరే వీడియో ఒకటి మేము చేస్తాము, నార్మల్గా మా హైట్కి వెయిట్కి ఎంత వెయిట్ ఉండాలనేది మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది, అది ఎలా చెక్ చేసుకోవాలని. సో మేక్ ఇట్ సీరియస్. మేమైతే కొంచెం జోక్స్ తోటి స్టార్ట్ చేస్తున్నాము, బట్ ఇది సీరియస్ జర్నీగా కంటిన్యూ అవ్వాలి లైఫ్ లాంగ్ అని అనుకుంటున్నాము. బట్ ఎన్ని రోజులు అవుతుందో మాకు కూడా తెలియదు, ఎందుకంటే ఈ యొక్క లేజినెస్ తోటి విసిగిపోయినాము. ప్రతిరోజు అనుకుంటున్నాము, బట్ అది చేయట్లేదు. మార్నింగ్ వాకింగ్ అనుకుంటున్నాము, చేయట్లేదు. మా ఈ ప్రాసెస్లో మార్నింగ్ కుదరకపోయినా ఈవినింగ్ వాకింగ్కి వెళ్దాం, ఈవినింగ్ కుదరకపోయినా మార్నింగ్ చేయడం, ఏది చేసైనా సరే సమ్ చేంజ్ అనేది తీసుకురావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, అది మా యొక్క ఫ్యూచర్ గురించి. అండ్ మాకు V5లో ఇంకో క్యాండిడేట్ ఉన్నారు, మా డాటర్, తర్వాత చూపిస్తాము, ఆమె ఫ్యూచర్ గురించి. అండ్ వీళ్ళు ఇంకా ఎంగే, మా సాయి ప్రియ, వాళ్ళ ఫ్యూచర్ కూడా, ఇంకా వాళ్ళకి మ్యారేజ్ కూడా అవ్వలేదు. ఫ్యూచర్ అంతా స్ట్రాంగ్గా ఉండాలంటే మన హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే గైస్, ప్రియా. సో గైస్, ఇప్పుడు మా అత్త వెయిట్ చూస్తున్నాం అనమాట మనము. సో నిఖితా వెయిట్ చూస్తున్నాము, భయపడకండి, మిషన్ పగిలిపోతుందేమో, జాగ్రత్త. భయపడకండి ఫ్రెండ్స్, పగిలిపోయింది మిషన్. పొగలు వస్తాయేమో అనుకున్నా. ఓకే పనిచేస్తుంది. సో పనిచేస్తుంది, సో ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్. ఇలా ఆట పట్టిస్తున్నాడు, ఆట పట్టిస్తున్నాను ఫ్రెండ్స్, నిజంగానే. ఇలా ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతా. ఇప్పుడు నీది వెయిట్ ఎంత? 86.9. ఓకే, ఒకవేళ నువ్వు 2 days నిన్న మొన్న చూసుకుంటే 88 ఉంది, బట్ ఎలా తగ్గినా నాకు తెలియదు. 86.9కి వచ్చేసాను. మేబీ ఇట్స్ మిరాకిల్ అనుకుంటా. సమ్ ఇష్యూస్ వల్ల నాకు తెలుసు ఎలా తగ్గిందో నాకు తెలుసు. ఇందాక చూసారు కదా ఫ్రెండ్స్, స్వీట్ తిన్నాను కదా, ఆ తిన్న వల్ల తగ్గుంటది డెఫినెట్ గా. కాదు, ఇదే రీజన్ కాదు ఫ్రెండ్స్. సో అక్క, నెక్స్ట్ 1 week వరకు ఎంత తగ్గుతావు
అంటే మ్యాక్స్ 84 కి రావాలని నేను కోరుకుంటున్నాను. ఓకే 84. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. కన్ఫర్మ్ గా 84 కి వస్తాను. సరే చలో చూద్దాం చలో. సాయి. ఓకే ఓకే ఓకే. సో ఇప్పుడు గైస్ ఇప్పుడు నా వెయిట్ చెక్ చేద్దాం. హోల్డ్ దిస్. కింద చూపు. 90 ఉంటుంది, 95 ఉంటుంది. ఓ నిఖితక్క నీ వెయిట్ అట్లనే ఉన్నట్టుంది అక్క, పోలేదు అది. కాదు సాయి, నీది కదా. అగా మళ్ళీ మళ్ళీ ఎక్కువ చూస్తావు. నాది 86.9 సాయి. ఒరే మిషన్ ఏమైనా ప్రాబ్లమ్ ఉందా ఏంటి? మమ్మ ఒకసారి నువ్వు ఎక్కువ మమ్మ. ఏం లేదు, ఇద్దరు సేమ్ వెయిట్ మెయింటైన్ చేస్తున్నారు. ఎవరు ఫాస్ట్ తగ్గుతారు. అరే అక్క నీది నా సేమ్ పాయింట్స్ లో డిఫరెన్స్ లేదక్క. అలా ఎలా ఇంకొకసారి చూడు. చూడు చూడు చూపి ప్రియా. 82.6 ఎక్కువ మళ్ళీ ఎక్కువ. 86.9 నువ్వు ఎక్కువ సాయి. అలా ఎలా సాయి? ఎడిటింగ్ చేసిన చేసినావురా? ఇప్పుడు మా ప్రియా వెయిట్ ఓకే గైస్, సో నువ్వు ఏదైతే ఇందాక అడిగినావో, నువ్వు ఎక్కువ స్ట్రెస్ తీసుకోకు, ఎంత తగ్గుతావు అని చూసుకోకు. 1 kg తగ్గకపోయినా ప్రాబ్లం లేదు, బట్ కన్సిస్టెన్సీ అనేది ఇంపార్టెంట్ అంతే. లైక్ ఇంతకు ముందు ఒక 200 grams రైస్ తింటుంటే ఇప్పుడు 150 grams చేయి. ప్రోటీన్ యాడ్ చేసుకో, ఫైబర్ యాడ్ చేసుకో, అంతేగాని వెయిట్ అనేది మన చేతిలోనే ఉంటుంది, తగ్గిపోవచ్చు. ఇప్పుడు స్లోగా స్టడీగా వెయిట్ తగ్గితేనే హెల్తీగా ఉంటారు. ఆల్ ఆఫ్ ద సడన్ వెయిట్ డ్రాప్ అయినా సరే హెల్త్ ఇష్యూస్ వస్తాయి, అది ఎవరు ట్రై చేయొద్దు. మెయిన్ షుగర్ కట్ చేసేస్తే చాలు, ఓవరాల్ బాడీలో కూడా ఇంప్రూవ్మెంట్ వస్తుంది, ఫేసెస్ కూడా ఇద్దరి గ్లో అయిపోతాయి. నా అంత లేరు అనుకోండి, బట్ ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడు మాకు పోటీ రావచ్చు ఎందుకంటే షుగర్ కట్ చేస్తున్నా కానీ, బట్ వీళ్ళు కట్ చేస్తలేదు నాకైతే తెలియదు. నేనైతే టీ కూడా తాగకూడదు, టీలో షుగర్ కూడా తాగకూడదు. ఎక్కడైనా సరే షుగర్ ఉంటే టీ మాత్రం దాన్ని బానిస. cut చేసేసేయండి. టీ బానిస మీ మీ ఆల్సో. ఎట్లా చేయాలో గైస్ ఇప్పుడు ఏంది? సో గైస్ ఈ రోజు తోటి అందరం వెయిట్ తెలుసుకున్నాం కాబట్టి, సారీ. సో గైస్ ఈ రోజు తోటి అందరు వెయిట్ ఎంత ఉన్నారు ఏందో తెలుసుకున్నారు కాబట్టి, సో ఈ రోజు నుంచి మనం ఒక కన్సిస్టెన్సీ అండ్ ఏమంటారు ఒక డైట్ అనేది ప్లాన్ చేయాలనుకుంటున్నాము. ఆ డైట్ అనేది కూడా మనం ఫ్యూచర్ వీడియోస్ లో మనం ప్లాన్ చేసుకున్నాము. అది నేను మా మామ మా అత్త ఎవరైనా సరే కూర్చొని అది కూడా ఒక వీడియో ప్లాన్ చేసి, మీకు కూడా బిఎంఐ వెయిట్ తెలియకపోతే ఎలా చెక్ చేసుకోవాలి తెలియకపోతే మనం నెక్స్ట్ వీడియోలో అది కూడా డిస్కస్ చేద్దాం. సో గైస్ మన ఛానల్ ని మటుకు సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు తెలుసు మాలాగా మీరు కూడా చాలా మంది ఎంతో మంది ఉన్నారు అని, బట్ ఈ వీడియో కొంచెమైనా 1% అని ఒక్కరికైనా ఇన్స్పిరేషన్ గా మారుతుంది అని చెప్పి నేను అనుకుంటున్నా. అంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గైస్ నన్ను చూసిన V5 ఫిట్నెస్ ఛాలెంజ్. గైస్ మీకు ఎంత మందికి ఎవరెవరు క్యూరియాసిటీతో ఉన్న 5th person చూడాలని చెప్పి కింద కామెంట్ చేయండి. 5th person వస్తే ఇంకా